బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కి ఇప్పుడు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. ఒక రకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బార్డర్లో ఇటు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడి చేసిన అక్కడ టీటీపీ ఒక పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించిన ఒక చెక్ పోస్ట్ని టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళపై అటాక్ చేశారు. మొత్తం మీద ఈ అటాక్లో ప్రస్తుతానికి 6 జవాన్లు మృతి చెందారు. మరో 7 జవాన్లకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. కుర్రం అనే ఒక జిల్లాలో మనాఠాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసినట్లు ఇటు టీటీపీ అఫీషియల్గానే ప్రకటించింది. ఆసిమ్ మునీర్ ఇటు డిఫెన్స్ చీఫ్గా మారిన తర్వాత ఒక్కసారిగా ఆయన ఇటు టీటీపీ మీద అలాగే కాబుల్కి వార్నింగ్స్ ఇస్తూ ఎస్కలేట్ చేశాడు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎక్కువ మోహరించడం, ఇటు టీటీపీ దళాలను వెతుకుతూ వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేయడం, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ని కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఆయన రీసెంట్గా ఒక అల్టిమేటమ్ని కూడా డిక్లేర్ చేశాడు. డిసెంబర్ 8న ఆయన ఒక జాయింట్ మిలిటరీ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్స్ని ఇనాగరేట్ చేసే టైంలో ఆయన ఒక స్పీచ్ ఇచ్చి మీరు పాకిస్తాన్ లేకపోతే అలాగే టీటీపీ ఈ రెండింటి మధ్యలో దేంట్లో ఉంటారు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఆఫ్ఘాన్ తాలిబాన్స్ ఎవరైతే పాకిస్తాన్కి వచ్చి తాలిబాన్స్ ఉన్నారో ఆఫ్ఘానీ తాలిబాన్స్ వీళ్ళందరికీ ఒక చాయిస్ ఇచ్చాడు. మీరు ఉంటే పాకిస్తాన్తో కలిసి ఉండండి, లేకపోతే ఇటు టీటీపీతో ఉండండి అని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ ఉన్న ప్రజలకి కూడా ఒక అల్టిమేటమ్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఈ బార్డర్ ఏరియాస్లో ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్ ఏరియాస్లో కూడా ఎయిర్ స్ట్రైక్స్ని కూడా ముమ్మరం చేశాడు. సో మొత్తం మీద వీటన్నిటికీ రిప్లై ఇస్తూ టీటీపీ ఒక్కసారి విరుచుకుపడింది. సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేసి ఒక చెక్ పాయింట్ని టార్గెట్ చేసి దాంట్లో 6 చనిపోయారు. అక్కడ అటాక్ చేసిన తర్వాత ఇంకా 7 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాన్స్టిట్యూషనల్ ఎంపవర్మెంట్ కోసం ఇటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి అని చెప్పేసి టీటీపీ అయితే ఆపరేషన్ ఆజమ్ ఈ ఇస్తెఖామ్ అనే ఒక కొత్త ఆపరేషన్తోని టీటీపీ అయితే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతానికి 2024-2025 మధ్య ఒక మిలిటరీ లీడర్షిప్ ఫామ్ అయింది ఇటు టీటీపీకి సంబంధించి. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఆజమ్ ఈ ఇస్తెఖామ్ అనే ఒక ఆపరేషన్ని ముందుకు తీసుకొచ్చారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బార్డర్ ఏరియాస్లో వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, ఇటు పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి టీటీపీ అయితే డిక్లేర్ చేసింది. ఒక్కసారి మనం డిసెంబర్ 2న కూడా జరిగిన ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇన్ ఎ సిగ్నిఫికెంట్ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ టీటీపీ మిలిటెంట్స్ ambushed a government vehicle in Bannu, killing the assistant commissioner of North Waziristan along with 3 police guards. This signals a shift towards targeting civil administration to paralyze governance. So basically అక్కడ మిలిటరీ అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ వీటికి సంబంధించిన చెక్ పాయింట్స్ వీటిని గతంలో టార్గెట్ చేసేది టీటీపీ. కానీ ఈ మధ్య కాలంలో అడ్మినిస్ట్రేషన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఒక అసిస్టెంట్ కమిషనర్ నార్త్ వజీరిస్తాన్కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ కూడా టార్గెట్ చేసింది, అతన్ని చంపేసింది. అతనితో పాటు ఒక 3 పోలీస్ గార్డ్స్ని కూడా చంపినట్టు తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 3న ఒకసారి చూస్తే కనుక ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక ఐఈడి బాంబుని కూడా వీళ్ళు పేల్చి ఒక పోలీస్ వ్యాన్ని పేల్చేయడం జరిగింది. దీంట్లో కూడా 3 పోలీస్ ఆఫీషియల్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు టీటీపీ ప్రస్తుతానికి డిఫెన్స్ చీఫ్గా మారిన ఆసిమ్ మునీర్కి చుక్కలు చూపెడుతున్నారు. డిఫెన్స్ చీఫ్గా మారిన ఒక 48 అవర్స్లోనే ఆయన ఒక కమిషనర్ ఒక ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళాడు, ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ అక్కడ ఇచ్చిన తర్వాత దానికి టీటీపీ అప్పటి నుంచి అటాక్ని చేయడం స్టార్ట్ చేసింది. అటాక్ రేంజ్ని మార్చింది, అటాక్ చేసే స్ట్రాటజీని మార్చింది. గతంలో ఓన్లీ మిలిటరీ ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్, చెక్ పాయింట్స్ ఇలాంటి వాటిని టార్గెట్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఇటు అడ్మినిస్ట్రేషన్ని కూడా టార్గెట్ చేస్తుంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో మొత్తానికైతే టీటీపీ దాని కంట్రోల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పక్కన వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి
ఈ టీటీపీ ఎలా ఆపరేట్ చేస్తుంది, ఏ ఏరియాస్లో ఆపరేట్ చేస్తుందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించిన ఖుర్రం డిస్టిక్లో అక్కడ మేజర్ అసాల్ట్ చేశారు డిసెంబర్ 9న. ఒక్కసారిగా టీటీపీ ఒక చెక్ పాయింట్ని అటాక్ చేసింది. దాని తర్వాత బన్ను డిస్టిక్లో కూడా అక్కడ అసాసినేషన్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, మనం చెప్పుకున్నట్టు ఒక సివిల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ని టార్గెట్ చేశారు. అండ్ రాత్రి వేళ అక్కడ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ ఫోర్సెస్ని కూడా అటాక్ చేస్తున్నారు. దాంతోపాటు నార్త్ వజీరిస్తాన్కి సంబంధించి అక్కడ కూడా సిచ్యువేషన్ హై లెవెల్లో థ్రెట్ లెవెల్స్ చూస్తే ఒకసారి హై లెవెల్లో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ చేస్తుంది టీటీపీ. అక్కడ చాలా చాకచక్యంగా టీటీపీ స్నైపర్ అటాక్స్ని కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద చేస్తుంది. ఎక్కడైతే ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ చెక్ పోస్ట్ని టార్గెట్ చేస్తూ టీటీపీ స్నైపర్స్ని పెట్టి స్నైపర్స్తోని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ని సెక్యూరిటీ పర్సనల్స్ని చంపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే టీటీపీ ఇటు డిఫెన్స్ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకొని సంబంధించిన చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ చెక్ పోస్ట్ని టార్గెట్ చేస్తూ టీటీపీ స్నైపర్స్ని పెట్టి స్నైపర్స్తోని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ని సెక్యూరిటీ పర్సనల్స్ని చంపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే టీటీపీ ఇటు డిఫెన్స్ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకొని ఇటు కాబుల్కి వార్నింగ్ ఇచ్చాడు, అలాగే టీటీపీకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్స్ టీటీపీ మాత్రం అసలు ఏమాత్రం తగ్గట్లేదు, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆసిమ్ మునీర్ కాన్స్టిట్యూషన్ని మార్చి ఇటు అక్కడ సుప్రీంకోర్టు, పాకిస్తాన్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఎగనెస్ట్గా వెళ్ళి కూడా డిఫెన్స్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడు. మనకందరికి తెలిసిందే పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో ఆర్మీ మిలిటరీయే గవర్నమెంట్ని రన్ చేస్తుంది. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా ఆసిమ్ మునీర్ ఏం చెప్తే అది వినాల్సిందే, వింటున్నాడు కూడా. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. అక్కడ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటారు కానీ బేసికలీ మిలిటరీయే ఆపరేషన్స్ని రన్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ మనకందరికీ తెలిసిందే. ఇక్కడ ఎలాగైతే ఇండియాలో ఇటు మినిస్టర్స్, ఎలక్టెడ్ ఎంపీస్